మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారితో కెరియర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులలో బిజీ. ఓవైపు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సిద్ధమవుతుండగా మరోవైపు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబీ కాంబినేషన్ మరొకసారి రిపీట్ అవుతూ ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో చిరంజీవికి ఎదురుగా నిలిచే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం కాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ ని చిత్రబృందం ఎంపిక చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. నిజ జీవితంలో చిరంజీవి శరత్ కుమార్ అత్యంత సన్నిహిత మిత్రులు. వీరిద్దరూ గతంలో గ్యాంగ్ లీడర్ స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత దాదాపు 35 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒకే సినిమాలో కనిపిస్తున్నారన్న ప్రచారం ఆసక్తి పెంచుతోంది. గతంలో పలు సందర్భాల్లో శరత్ కుమార్ మాట్లాడుతూ చిరంజీవి తనకు అత్యంత ఆప్తమిత్రుడని, జీవితంలోని క్లిష్ట సమయంలో ఆయన తనకు అండగా నిలిచారని చెప్పారు. సరైన కథ కోసం ఎదురు చూస్తున్నామని, అవకాశం వస్తే మళ్లీ కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని వెల్లడించారు. కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపిస్తోంది. ప్రియమణి, నివేదా పేత్రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే యాక్షన్ సన్నివేశాలు సిద్ధం చేశారట. మరి ఇటీవల కాలంలో శరత్ కుమార్ తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భరత్ అనే నేను, జై జానకి నాయక, భగవంత్ కేసరి, రంగబలి వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలే లభించాయి. ఇప్పుడు చిరంజీవికి ప్రత్యర్థిగా ఆయన నటిస్తారనే ప్రచారం మరింత హైప్ తీసుకొచ్చింది. అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.